जय जय हे शिवदर्पकदाहक दैत्यविघातक भूतपते दशमुख नायक सायक दायक कालभयानक भक्तगते त्रिभुवन कारक धारक मारक संश्रुतिकारक धीरमते हरिगुण गायक तांडव नायक मोक्ष विधायक योगरते शिशिर किरणधारी शैलबाला विहारी भवजल निधितारी योगी हृत्पद्मचारी शमनज भयहारी प्रेत भूमि प्रचारी कलयतु कुशलं नः कोपि संहारकारी। कल्पांत क्रूर केलिः क्रतुकदनकरः कुंदकर्पूर कांति क्रीडन् कैलासकूटे कलित कुमुदुनी कामुक कांतकाय कंकाल क्रीडनोत्कः कलित कलकल कालकाली कलत्र कालिंदी कालकंठ कलयतु कुशलं कोपि कापालिक कौ। भक्तवत्सल भगवान की हर नमः पार्वती पतये। ఎంత ఆనందపడ్డాడండి శివుడు, పరవశించిపోయాడు ఆ స్తుతికి. స్తుతి స్తోతారణ ప్రియ పూర్ణ విష్ణు సహస్రనామాలు. స్తుతి తానే, స్తోత తానే, స్తుత్య తానే అంటే గొప్ప నామాలు విష్ణు సహస్రనామాలు. స్తోత్రం చేసేటప్పటికీ ఆయన ప్రసన్నుడై దేవతలందరూ వచ్చారండి. ఏమిటి ఇట్టా వచ్చారన్నారు. ఏమి స్వామి ఇది ఇలా జరిగింది, మీ వీరభద్రుడు యజ్ఞం ధ్వంసం చేశాడు, దక్షుడిని సంహరించాడు. మరి దక్షుడు మాత్రం చేశాడు కదా అన్న పరమాత్మ. లేకపోతే ఎందుకంటే అంత కోపం వస్తుంది ఆయనకి. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. ఏమి లేదు, కాస్త మీరు అనుగ్రహిస్తే, మీరు కూడా మా వెంట వస్తే ఆ యజ్ఞం పూర్తవుతుంది. అలాగే మాకేం బాధ, మా మనసులో ఏమీ లేదు, అలాగే వస్తా. చూడండి, ఉత్తమే క్షణకోపస్యాత్. మనిషి ఉత్తమ స్వభావుడైతే కోపం వస్తుంది. కోపం రాకపోతే మనిషి ఎట్లా అవుతాడు? ఉప్పు కారాలు తింటున్నాంగా. అయితే ఆ కోపము క్షణం అంతే, మరుక్షణం ఏమీ లేదు, మళ్ళీ భాయ్ భాయ్. అలా కాకుండా కొంచెం మధ్య రకం వాడైతే ఒక ముహూర్త కాలం ఉంటుంది, ముహూర్తం 48 నిమిషాలు. అంతకంటే కొంచెం తక్కువ వాడికైతే, అధముడైతే అహోరాత్రం, ఒక రాత్రి పగలు ఉంటుంది 24 గంటలు. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోతాడు, కోపం ఉండదు ఇంకా. ఈ ముగ్గురు గొప్పవాళ్ళు. ఇక 4వ వాడు ఉన్నాడు, ముదృష్టపు వాడు. వాడికి కోపం వస్తే చచ్చేదాకా జీవితాంతం మర్చిపోడు. ఈ వాడికి శాంతి ఎక్కడిది? శాంతము లేక సౌఖ్యం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. పాపిష్ఠే మరణాంతకం, చచ్చేదాకా ఉంటుంది కోపం. కానీ పరమాత్మ మొదటి వర్గానికి చెందినవాడు. క్షణకోప అసలు అది కూడా లేదండి పరమాత్మకి. కోపం ఏమిటండి? నా క్రోధో నచమాశ్చర్యం. భక్తునికే క్రోధం ఉండదే, భగవంతునికి ఉంటుందా? పదండి పోదాం అన్నాడు, ముందుగా నడిచాడు తానే. వెళ్ళి ఇప్పుడు చచ్చిపడున్నాడు ఆ దక్షుడు. దక్షుడు బతికితేగా ఆ యజ్ఞం పూర్తయ్యేది. ఇప్పుడు ఏం చేశారు? ఒక మేక బస్తకం అంటారు దాని, గొర్రె తల తగిలించారు. గొర్రె తల తగిలించి ప్రాణం పూశారు. దక్షుడు నిద్రపోయినవాడు ఎట్లా లేస్తాడో అలా లేచి కూర్చున్నాడు. లేచి కూర్చునగానే ఆ మేక కళ్ళు ఉన్నాయిగా, గొర్రె బస్తా ఉంటే మేక గొర్రె 2 అర్థాలు ఉన్నాయి. గొర్రె, ఆ గొర్రె కళ్ళతో చూచాడు. చూచేప్పటికల్లా ఎదురుకుండా పరమాత్మ కనిపించారు.
శరీరం ఉపాధి మారిపోయింది, శిక్షింపబడ్డాడు శివుని చేత. అంచేత మనసులో ఉన్న మాలిన్యం పోయింది. ఇదివరకటి కోపం లేదు, తాపం లేదు, ఈర్ష్య అసూయలు లేవు. పరమాత్మని చూచి అద్భుతమైన స్తోత్రం చేశాడు దక్షుడు, శివస్తోత్రం. ఆ తర్వాత చక్కగా ఆ యజ్ఞాన్ని పూర్తి చేశారు. అంటే యజ్ఞము విష్ణు స్వరూపం. అట్లా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే నారాయణాయ, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. చతుర్థ స్కంధంలో మరొక ప్రధానమైనటువంటి కథ. భాగవతము అని ఎందుకు ఈ పురాణానికి పేరు పెట్టారో ఆ నామానికి సార్థకత కలిగేటట్లుగా అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు భాగవతంలో. ఒకానొక భక్తుడు 5 ఏళ్ల వయసులో ఉన్న భక్తుడు. అలాంటి వారు ప్రధానంగా 2. రేపటి రోజున ప్రహ్లాదుడు, ఈ రోజున ధ్రువుడు. ధ్రువునికి కూడా 5 ఏళ్లే. 5 ఏళ్లలో భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందినటువంటి భాగవత ఉత్తమ ధ్రువ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. గొప్ప శ్లోకం భాగవతంలో. ధ్రువుడు పరమాత్మ యొక్క దర్శనం అయిన తర్వాత మధువనంలో, బృందావనంలో పరమాత్మని చూడగానే స్తోత్రం చేయాలి అని బుద్ధి పుట్టింది. కానీ 5 ఏళ్ల వయసు, ఉపనయనం లేదు, గాయత్రి మంత్రం లేదు, భాష లేదు. స్తుతి చేయాలని మాత్రం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఎట్లా మొదలెట్టాలి, ఏ పలుకులు పలకాలి, ఎంతో చెప్పుకోవాలి పరమాత్మకి. ఎన్నో ఊసులు ఉన్నాయి, అవిని చెప్పుకోవాలి, భాష లేదు. అట్లా అవస్థ పడుతున్నాడు ధ్రువుడు. పరమాత్మ గ్రహించి, నాయన ధ్రువ, ఏంట్రా స్తోత్రం చేయాలనుకుంటున్నావా? ఓకే అన్నాడు. శంఖం ఉంటుంది పరమాత్మ దగ్గర. ఏమిటి ఆ శంఖం అన్నారు? వేదాత్మకమైనటువంటి శంఖం అది. పరమాత్మ శంఖధ్వనిలో సర్వవేదములు ధ్వనిస్తుంటాయి, పలుకుతుంటాయి. వేదాత్మకమైన శంఖం. ఆ శంఖంతో కథలో చెప్పాలి కదా, అది ఇప్పుడే వచ్చేస్తుంది, వెళదాం. ఇది శ్లోకం. ధ్రువుని యొక్క స్తోత్రంలో ప్రథమ శ్లోకం. ఎంత శక్తివంతం అంటే లోకంలో ఇప్పటికీ కూడా గత జన్మలలో పెద్దలని లెక్క చేయకుండా దూషించిన వాళ్ళు ఉంటారే దక్షుడిలాగా, అలాంటి దూషించిన వాళ్ళకి మరుజన్మలో వాక్కు పడిపోతుంది, రాదు. ఒరే, నీకు మాటిచ్చా కదరా, నువ్వు దుర్వినియోగం చేశావు, గురువులని దూషించావు, తల్లిదండ్రుల్ని దూషించావు, సోదరులని నువ్వు తిట్టావు, నీ అసలు లెక్కే లేదు నీకు, నీ నాలుగుకి. ఇంకా నేను మరుజన్మలో నాలుక ఇవ్వను. 4 ఉంటుంది కానీ మాట ఉండదు. అలా కొంతమంది మూగవాళ్ళే పుడుతున్నారు. ఒకవేళ పుట్టి ఉన్న నత్తి మాట, నంగి మాట వినపడదు, అవతలి వాళ్ళకి తెలియదు, సిగ్గుపడుతూ ఉంటారు మాట్లాడటానికి. అలాంటి దోషాలు పోవటానికి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఎంత శక్తివంతం. వాళ్ళు చక్కగా రోజు కనుక పారాయణ చేసుకున్నట్లయితే, శ్లోకం కాబట్టి మంత్రం కాదు, ఎవరైనా జపించుకోవచ్చు. ఒకవేళ
పిల్లలు కనుకోండి చిన్న వయసులో ఉన్నారు, ఇంకా మాటలు రాలేదు, సరిగా మాట్లాడలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి తల్లిదండ్రి చేయాలి, కన్నందుకో వారు జపించాలి. జపిస్తే చక్కని వాక్కు వస్తుంది. ఎంతోమంది ప్రయోజనం పొందారు. నాకు కూడా చిన్నతనంలో సరిగా మాటలు వచ్చేవి కావటం, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు లక్షణంగా లేనా అండి? మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మూకం కరోతి వాచాలం అంటే మూగవాణ్ణి కూడా మహావక్తగా చేయగలడు పరమాత్మ. చక్కని శ్లోకం. ఈ శ్లోకంతో స్తోత్రం ప్రారంభమవుతుందండి. శుకులవారు చెప్పుకుపోతున్నారు, అమృతపానం చేయిస్తున్నారండి పరీక్షణ్ మహారాజు చేత. భాగవత సుధ అమృతం ఆ పానం చేసి మృత్యు భయం పోగొట్టుకున్నాడు పరీక్షణ్ మహారాజు. చస్తాను అన్న భయం పోయిందండి. ఎందుకని అన్నారు? బెస్ట్ కాంబినేషన్. శుకుడు బోధకుడు, శుకుడు సాధకుడు పరీక్షిత్తు. బోధక సాధక. గురువు బోధకుడుగా ఉండాలే తప్ప బాధకుడు కూడా ఉండరాదు. ఈ కాలంలో బాధక గురువులు ఎక్కువ, బోధ తక్కువ. ఏముంది, అటర్ ఫ్లాప్ ఉన్నదంతా పోగొట్టుకుంటారు డబ్బులు. ఒకే మాట అండి, వ్యాఖ్యానంలో ఏమన్నారంటే మన నుంచి సొమ్ము ఆశించేటటువంటి గురువు మనల్ని ఉద్ధరించగలడా? ఒకటే ప్రశ్న. చెప్పండి. దేన్ని వదిలి, ఏ ద్రవ్యాన్ని వదిలిపెట్టి నేను గురువుని ఆశ్రయించానో ఆ గురువు నా ద్రవ్యాన్ని అపేక్షిస్తున్నాడు. వాడు నాకేం చెప్తాడు? నన్ను ఉద్ధరించగలడా? అలాంటి వాళ్ళు బాధక గురువులు. అలాంటి బోధక గురువు దొరక్కపోతే ఏం చేయాలి? సాక్షాత్తు పరమాత్మనే గురువుగా ఎంచుకోవాలి. అంతకంటే గురువులు ఎవరున్నారని? జగద్గురువు లేదు. భాగవత పురాణమే గురువు. గురువులంటే వ్యక్తులే కావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఘటన జీవితంలో మనకి గురువు కంటే ఎక్కువగా పనిచేస్తుంది. అంతే మారిపోతుంది జీవితం. టర్నింగ్ పాయింట్. ఒక ఘటన గురువు, ఒక గ్రంథం గురువు. భాగవతం గురువు, గీత గురువు, గీత గోవింద. అంచేత ఇక్కడ ఏమిటి విశేషం? అంత ఉత్తముడైనటువంటి గురువు దొరికాడు శ్రీశుకుల వారు. అది వాని యొక్క అదృష్టం. ఒకేసారి విన్నాడు మోక్ష సామ్రాజ్యం. అందువలన యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ. ఎప్పుడు కూడా ఆ శుకదేవునికి నమస్కారం. ఆయన అనుగ్రహం ఉంటేనే మేము పలకగలిగేది, మీరు విని దాన్ని జీర్ణం చేసుకోగలిగేది. శుకదేవునికి నమస్కారం. ఈ విధంగా శుకదేవ మహారాజుకి జై. ఇప్పుడు వైవస్వత మన్వంతరం ఇప్పుడు జరుగుతున్నది. ఈ కథ జరిగింది స్వయంభువ మన్వంతరం. చూడండి ఎంత ప్రాచీన కాలపు ఘటన చూడండి. స్వయంభువ మన్వంతరం అయిపోయి స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష 6 మన్వంతరాలు జరిగి 7వ మన్వంతరం ఇప్పుడు జరుగుతుంది, వైవస్వత మన్వంతరం. ఈ కథ ఇప్పటిది కాదు, స్వయంభువ మన్వంతరంలోది. స్వయంభువ మనువుకి 2 కుమారులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వాళ్ళ పేర్లు. ఆ పేర్లలో కూడా చాలా గొప్ప నామకరణంలో ఉన్నాయి. సరే, కథ ప్రధానంగా పెట్టుకున్నాం కదా. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ధ్రువుడు ఉత్తానపాదుని యొక్క కుమారుడు. ప్రియవ్రతుని కథ రేపు వస్తుంది, పంచమస్కంధం. ఈ స్వయంభవ మనువు 2 కుమారులు. ఉత్తానపాదుని కథ ఇప్పుడు మనం చతుర్థ స్కంధంలో చెప్పుకుంటున్నాం. ఉత్తానపాదునికి 2 భార్యలు,
ఆ ఇద్దరు భార్యలే అని కథలో ఎందుకు చెప్తాడో అది కూడా ఆధ్యాత్మికం, పారమార్థికం. అందులో కూడా మళ్ళీ ఏమండి వ్యాసుడు ఆయన ముగ్గురని చెప్పొచ్చుగా, లేదండి ఒకే భార్య రామచంద్రమూర్తిలాగా ఆయన ఏకపత్ని వ్రతుడు అని చెప్పొచ్చుగా, లే, ఇద్దరు భార్యలు అంటేనే ఆధ్యాత్మిక రహస్యం మనకి వ్యక్తం అవుతుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఫలం. కథ ఆనుషంగికం అని చెప్పుకున్నాంగా. అంచేత ఇద్దరు భార్యలు ఎవరున్నారు? సునీతి, సురుచి, వారి పేర్లండి. జాయే, జాయే అంటే ఇద్దరు, జాయ అంటే భార్య, జాయే బహువచనం కాదు, ద్వివచనం. ఇద్దరు భార్యలు. ఉత్తానపాదస్య సురుచి సునూతి సునీతి తయోహో. ఈ ఇద్దరు భార్యలలో సునీతి మొదటి భార్య, అంటే పట్టమహిషి, ఈయన గారు రాజుగారు, మహారాజు. ఆ తర్వాత ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు ఈ భార్య ఉండగానే. ఎందుకు చేసుకున్నారండి? ఏంటా ప్రశ్న? ప్రశ్న వేశారు కనుక సమాధానం కూడా చెప్పాలిగా. ఎందుకు చేసుకున్నారు రెండో పెళ్ళి? ఈవిడ కొంచెం అందగత్తె, మొదట ఆవిడ కంటే కాస్త అందము చందం, బుంగమూతి చందం, ముందరి కాళ్ళ బంధం అన్నట్టుగా ఆవిడ అందచందాలు చూశాడు, మోహితుడయ్యాడు. ఇంకేముంది, పెళ్లి చేసేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ ద్వితీయ కళత్రం, ఈ రెండవ ఆవిడ వచ్చిందో మొదటి భార్య కాస్త మరుగున పడిపోతుంది. ఎత్తే అగ్ని తేజస్తే నాహం తేజస్వీ భూయాసం అట్లా అయిపోతుంది. గౌరవం తగ్గుతున్నది. రాజుగారు పట్టించుకోవటల్లా. ఎంత భయంకరంగా ఈవిడ వచ్చిన తర్వాత చక్రం తిప్పిందంటే, సునీతి కనీసం ఒక దాసీదానిలాగా కూడా ఉండలేకపోతుంది ఆ అంతఃపురంలో. కావటానికి రాణి, మహారాణి ఈవిడే, పట్టమహిషి. ఈవిడ దాసి కంటే హీనంగా అయిపోయింది ఆవిడ వల్ల. ఏమిటంటే సునీతి, సురుచి, మంచి నీతి కలది పెద్ద భార్య. ఆ పేరులోనే ఉందిగా సునీతి. ఆంగ్లంలో చెప్పాలంటే ఆనెస్టీ అంటారు. ఆనెస్టీ ఈజ్ ది, సునీతిది బెస్ట్ పాలసీ. వరస్ట్ పాలసీ సురుచి. క్వైట్ ఆపోజిట్. సురుచి ఆ పేరే. ఆవిడకి రుచులు బాగా కావాలి, కొత్త కొత్త రుచులు కావాలి. భోగ లాలసత ఎక్కువ. భర్తని అట్లా లొంగ తీసుకున్నది. ఎంతసేపటికి ఈ ఉత్తానపాదుడు ఆవిడ దగ్గరే ఉంటున్నాడు, పెద్దవారి దగ్గరికి పోవటల్లా. సునీతికి ఒక కుమారుడు, వాడే ధ్రువుడు. సురుచికి సంతానం కలిగింది, కొడుకు పుట్టాడు, తమ్ముడు. ధ్రువుడు పెద్ద వయసు, వీడి పేరు ఉత్తమ. సురుచి యొక్క కుమారుడు పేరండి ఉత్తమ. పేరు మాత్రం ఉత్తముడు, మహానీచుడు వాడు. ఇలా కథ చెప్తున్నాడు వ్యాసుడు చెప్పే కథ శుకులవారు పరీక్షిత్ మహారాజుకి వినిపిస్తుంటే ఆయన శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. ఒక రోజున వేదాంతపరంగా సురుచి, సునీతి, ఇప్పుడు అక్షరాది మార్గం, ధూమ్రాది మార్గం అని అనుకున్నాం ఒకసారి, ఇవాళ నిన్నో. ప్రవృత్తి, నివృత్తి. నివృత్తి ధర్మం వేరు, ప్రవృత్తి ధర్మం వేరు. నివృత్తి ధర్మంలో ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా మోక్షం. ప్రవృత్తి ధర్మంలో ఉన్న వాళ్ళకి ముక్తి లేకపోగా మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, చస్తుంటారు. రెండు మార్గాలు. ఈ రెండు అనాదిగా వస్తున్నాయి సృష్టిలో. గీతావాక్యం కూడా ఉన్నది, నివృత్తి, ప్రవృత్తి. సునీతి
నివృత్తి మార్గంలో ఉంటుంది ఎప్పుడు కూడా. ఆవిడ ప్రవృత్తి, ఆవిడకి పునర్జన్మ తప్పదు, ఈవిడికి మోక్షం ఖాయం. అదండి ఆ పేర్లలో ఉన్నటువంటి విశేషం.